కోసం. ఈ భూమి అనేది మనందరి బాధ్యత. మీరందరూ అందరూ ఒకే విలేజ్ నుంచి వచ్చి ఉంటారు కదా, వేరే వేరే విలేజెస్ నుంచి వచ్చే ఉంటారు కదా, నిజమే కాదు? సో మీరు మీ ఊళ్ళో ప్లాంటేషన్ చేయడం, మొక్కలు నాటడం, ఈ వర్షాకాలం మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా పంట పొలాల్లో చాలా కొత్త మొక్కలు వస్తాయి. మీరు మొక్కలు కొనబడి కూడా ఆ మొక్కలు తీసి ఇంకో ప్లేస్లో ఎక్కడైనా నాటగలిగితే మీరు పెద్ద నర్సరీని క్రియేట్ చేయొచ్చు. అవునా కాదు? నిజమా కాదు? నేను మీ టైం వేస్ట్ చేయట్లేదు కదా. టైం చాలా ఇంపార్టెంట్ అందరికి. నేను మీ టైం అయితే వేస్ట్ చేయలేదు అనుకుంటున్నాను. సీడ్ బాల్స్ ఏంటంటే ఈ బర్డ్స్, పక్షులు ఇప్పుడు వాటి పని చేయట్లేదు. ఎందుకంటే మనం ఆ ఎన్వైరన్మెంట్ వాటి క్రియేట్ చేయడం. అందుకే సీడ్ బాల్స్ అని మనం ఒక మట్టి ముద్దలో సీడ్స్ పెట్టి వాటిని ముద్దలా చేసి ఎక్కడైనా ఫారెస్ట్లో వేసినప్పుడు అవి ఏమైతే మొక్కలుగా కన్వర్ట్ అవుతాయి. అవునా కదా? ఆ పని మనం చేయొచ్చా కాదు? మనం చేయగలమా కాదా? ముఖ్యంగా అందరి పరిస్థితులు ఏమో నాకు తెలియదు. తిరుపతి, లేకపోతే మదనపల్లి, లేకపోతే గూడూరు, లేకపోతే కోస్తా సైడ్ ఏమో తెలియదు. ఈ రాజంపేట అత్యంత 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 క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఉంది. నేను పేరెంట్స్ చాలా మంది కువైట్కి వెళ్తున్నారు కదా, చాలా మంది వెళ్ళుంటారు కదా. ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు కదా. నిజంగా వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది పేరెంట్స్ లేకపోతే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. నేను మొహమాట పడట్లేదు, నేను కూడా అలాంటి పెట్టాను. అందుకోసమే ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయాలని నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను. ఎందుకంటే మనం ఎదిగేటప్పుడు ఈ ప్రాంతం నుంచి ఎందుకు పారిపోతున్నాం? ఇక్కడ నీరు లేదనే కదా, ఇక్కడ మన కుటుంబం బ్రతకాలనే కదా. దాన్ని ఆపేద్దాం. మనం ఇక్కడ భూమిని కాపాడుకొని ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వాటిని పెంపొందించుకోగలిగితే మన పేరెంట్స్ మనతోనే ఉంటారు, లేదు మనం మన పిల్లలతోనే ఉంటాం. అవునా కాదు? సో ఈ భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందా కాదు? ఇప్పుడు మనకు చాలా అవసరమైన పని ఏంటంటే భూగర్భ జలాలని పెంపొందించుకోవడం. ఇక్కడ విపరీతంగా చెట్లు నాటు. మనకు ఇక్కడ చూసిన చెట్లు లేవు, నరికేసాం. చెట్లు నరకడం అనేది చాలా సింపుల్ అయిన పని. ఆ చెట్లు నాటుకున్నాం, సీడ్ బాల్స్ చేద్దాం. మీరందరికీ సమ్మతం అయితే, మనందరం చేయగలగము అని అనుకుంటే మనం ఈ కాలేజీని ప్లాస్టిక్ ఫ్రీ కాలేజ్గా చేసుకుంటాం. ఈ కాలేజీలో ప్లాస్టిక్ కావచ్చు, ఈ కాలేజీలో ప్లాస్టిక్ ఉండదు. ఈ మెసేజ్ రాజంపేట అందరికీ పంపిద్దాం. రాజంపేట చుట్టూ ఉన్న ఇక్కడ చదువుకుంటున్న అన్ని విలేజెస్కి పంపిద్దాం. ప్లాస్టిక్ మనకు ప్రధాన శత్రువు అని మీరు భావిస్తున్నారా లేదా? భావిస్తున్నారు కదా. ప్లాస్టిక్ ప్రధాన శత్రువే కదా. భూమిలోకి నీరు ఇంకింపజేయట్లా. భూమి లోపల ఉన్నప్పటి నుంచి అది మీథేన్ జనరేట్ చేసి ఆమ్ల వర్షాన్ని క్రియేట్ చేసి ఈ భూమిని అంతటిని, ఈ చెట్లని, ఇక్కడ ఉన్న మనుషులే చంపేస్తుంది. అప్పుడు అది మన ప్రధాన శత్రువా కాదా? అలాంటప్పుడు ఈ ప్లాస్టిక్ ఉండాలా మన క్యాంపస్ లో? మనం వాడాలా ప్లాస్టిక్? అన్ఫార్చునేట్లీ మనం వాడుతున్నాం, కొద్దిగా అలవాటు చేస్తున్నాం. మనం టూత్ బ్రష్ వాడుతుంటామా? పల్లెల్లో అయితే వేపలు వాడు. నేను ఇప్పుడు ఇంటికి వచ్చినా ఇప్పటికి వేపలే వాడు. నేను సిటీలో ఉంటే వేపలు దొరకదు కాబట్టి బ్యాంబో టూత్ బ్రష్ వాడతాను. నేను ఎక్కడికైనా వెళ్తే స్ట్రా యూజ్ చేయను. కొబ్బరి బొండం తాగేటప్పుడు కూడా అలాగే తాగుతాను. ఆ బట్టలు మరకైనా పర్లేదు. ఇవన్నీ నాకు ఇద్దరు పిల్లలు చేయించాను. నేను యుఎస్లో ఉన్నప్పుడు, నేను అమెరికాలో 7 సంవత్సరాలు అక్కడ. సో నేను 3 మాస్టర్ డిగ్రీస్ చేశా, ఐటీలో పిహెచ్డీ చేశా. సో ఐటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూనే, స్టడీస్ చేస్తూనే వాలంటీరింగ్ చేసేవాడు. సో ఇద్దరు పిల్లలు మా గార్డెనింగ్ వచ్చేవారు. గార్డెనింగ్ వచ్చి ఈ స్టోరీ మీకు చెప్పాలి. గార్డెనింగ్ వచ్చేవాళ్ళు పేరెంట్స్ నా దగ్గర వదిలిపెట్టారు. ఒక పిల్లాడిని, వైష్ణవ్ అబ్బాయి పేరు, ఒకరోజు క్యాంటీన్కి తీసుకెళ్ళి లస్సీ కొనిచ్చి నాతో పాటు కష్టపడుతున్నాడు కదా. సో వెళ్ళినప్పుడు ఆ పిల్లోడు ఏంటంటే లస్సీ ముందర పెడితే తాగట్లేదు. సో ఏంట్రా తాగట్లేదంటే, సో ఐ డోంట్ వాంట్ లస్సీ అంటే. అరే రీజన్ ఉండాలి ఏంటంటే ఐ డోంట్ యూజ్ ప్లాస్టిక్. అరే చిన్నదే కదా, తాగొచ్చు కదా అంటే, ఐ డోంట్ నో మ్యాన్, ఐ హేట్ యూ. సో స్మాల్ ఆర్ బిగ్, ఐ వోంట్ టేక్ ప్లాస్టిక్ అన్నాడు. నాకు చెప్పకపోయిన చెడు అని కొడుకున్నట్టు అనిపించింది. ఇది 6 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. ఆ రోజు నుంచి నేను అనుకున్నా, ఆ పిల్లలకు ఉన్న కాన్షియస్ కూడా నాకు లేదు. ఇవాళ నుంచి నేను స్ట్రా వాడడం అని నిర్ణయించాను. ఇంకొక విషయం చెప్పాలి,
ఇంకొక పిల్లలు కొంతమంది మా దగ్గర గార్డెనింగ్ లో 6 నెలలు మాత్రమే అక్కడ పంటలు పండించుకోకూడదు. సో 6 నెలలు నేను సమయం ఎక్కువ తీసుకుంటున్నానంటే రియలీ సారీ. ఎందుకంటే ఈ భూమి కష్టం మీకు తెలియకపోతే, ఈ భూమి బాధ మీకు తెలియకపోతే, ఈ భూమిలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ నాకు సంబంధం లేదనుకుంటాను. మీరు సమయం ఎక్కువ తీసుకుంటున్నారనుకున్నాను, తిట్టుకున్నా పర్లేదు. కలాం గారు మాకు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, సార్ ఎందుకు మీరు ఇన్ని స్కూల్స్ పెరుగుతారు, 2020లో పనిచేసినప్పుడు మీరు ఇంత ఏజ్ సార్ రెస్ట్ తీసుకోండి అంటే, సో నేను ఈ స్కూల్స్కి, ఈ కాలేజెస్కి పిల్లలతో ఎందుకు మాట్లాడతానంటే, ఐ డోంట్ నో మ్యాన్, సో హీ ఆర్ షీ విల్ బికేమ్ మోర్ దెన్ గ్రేట్ పర్సన్ అబ్దుల్ కలాం. ఐ వాంట్ టు మీట్ దెమ్. వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు అబ్దుల్ కలాం కంటే గొప్పవాళ్ళు అవుతారో కాదో అని, నాకు కూడా తెలియదు. కానీ అలాంటి వాళ్ళని నేను ఒక్కరిని మోటివేట్ చేయాలి. అందుకోసమే ఆ ఒక్కరి కోసం నేను వెళ్తున్నానంట. నేను మేబీ మీ అందరినీ కన్విన్స్ చేస్తానని, లేదా మీ అందరినీ ఇన్స్పైర్ చేస్తానని, లేకపోతే నేను చెప్పే మెసేజ్ మీ అందరి గుండె లోతులే కలుపుతుందని నేను ఇక్కడికి రావాలి. ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు ఈ భూమిని కాపాడడం కోసం, ఈ భూమి బాధను తెలుసుకోవడం కోసం నిర్ణయించుకుంటారు. ఆ ఒక్కరిని మీట్ అవ్వడం కోసం చూపించాను. సో మనం ఆ పిల్లలు వచ్చి అడిగేవాళ్ళు, అంకుల్ యుఎస్లో ఉన్న పిల్లలు ఇండియాతో సంబంధమే లేదు, ఇండియాని చూసుకోవడం వాళ్ళు, మన తెలుగు పిల్లలు వచ్చి మాకు సీడ్లింగ్ ఎలా చేయాలో నేర్పించండి, మేము మొక్కలు పెంచుతామన్నారు. వెజిటేబుల్ పెంచుతున్నారు. మీరు ఇక్కడ స్కూల్లో, మీ కాలేజీలో కూడా చాలా స్పేస్ ఉంది, మీరు ఇక్కడ కూడా కల్టివేషన్ చేయొచ్చు. నేను ఇందాక సర్ప్రైజ్ అయ్యా, సార్ వాళ్ళు చెప్తుంటే వర్మీ కాంపోస్ట్ చేస్తున్నారు. రియల్లీ గ్రేట్ థింగ్ చెప్పాలంటే. ఇక్కడ ఉన్న ఆకులను గ్యాదర్ చేసి కాంపోస్ట్ చేస్తున్నారంటే, మీ అందరిలో మీకు తెలియకుండానే వర్మీ కాంపోస్ట్ చేయడం అనే ఒక గ్రేట్ హ్యాబిట్ని సార్ వాళ్ళు చెప్తున్నారు. మీ అందరికీ షాప్ సార్ వాళ్ళు నిజంగా చాలా గొప్ప పని. చాలా కాలేజెస్, స్కూల్స్ చేయలేని పని మీరు చేస్తున్నారు. అలాగే ఈ ప్లాస్టిక్ ను కూడా మనం చేయొచ్చు. ఇక్కడ వెజిటేబుల్ గార్డెన్ పెట్టుకున్నాం, కమ్యూనిటీ వెజిటేబుల్ గార్డెన్. సీడ్స్ తీసుకొని సీడ్స్ ఇస్తాను. సొరకాయలో, బీరకాయలో, లేకపోతే టమాటాలో పెంచుకున్నాం. దాని కెమికల్స్ ఏం వేయదు. సో కెమికల్స్ ఏమైనా ఎరువులతో పండిస్తాం. మీకు కావాల్సినప్పుడు మీరు తీసుకోండి, సారవారు కావాల్సినప్పుడు సారవారు తీసుకుంటారు. అలాగే ఆ పిల్లలు సీడ్లింగ్ చేసి మొక్కలన్నింటినీ పెంచి అమ్మేవాడు. అక్కడ 4th క్లాస్ నుంచి ఏం చేస్తారంటే మార్కెటింగ్ చేస్తారు. మార్కెటింగ్ చేసి డబ్బులు ఏం చేస్తారు తెలుసా? చారిటీ చేస్తారు. ఇక్కడ వైజాగ్లో ఒక బ్లైండ్ స్కూల్ అమ్మాయిలు ఉంటారు. ఆ బ్లైండ్ స్కూల్లో అమ్మాయిలకి డైలీ లేదని ఎక్కడో పోస్ట్ చూసి ఒక అమ్మాయి అందరినీ కన్విన్స్ చేసేవాడు ఫ్రెండ్స్ని. వాళ్ళు ఎంత చిన్న పిల్లలు, 13 ఏళ్ళ నుంచి ఒక 15 ఏళ్ళ వయసు ఉంటుంది, అంత చిన్న పిల్లలు. వాళ్ళంతా గ్రూప్ అయ్యి దాదాపు 1000 ప్లాంట్స్ పైన శాంప్లింగ్ చేసి వాళ్ళు అమ్ముతున్నారు. అక్కడ శాంప్లింగ్ చేసిన వాటికి దాదాపు $5 to $10 అమ్ముతున్నారు. ఇంకా చారిటీ ఎక్కువ తీసుకుంటున్నారు. ఆ డబ్బులు ఇక్కడ వైజాగ్లో ఎక్కడో